హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెసివెల్ క్రియేటర్. ఈ వీడియోలో మనం హౌ టు ఫైండ్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్ అనే దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. మన స్టాక్ మార్కెట్లో మనకి అరౌండ్ 5,000 ప్లస్ కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ 5,000 కంపెనీస్లో ఒక పర్టిక్యులర్ కంపెనీ అనేది లాంగ్ టర్మ్లో మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుందా అనేది కనిపెట్టడం చాలా కష్టం ఫ్రెండ్స్. బట్ ఈ వీడియోలో నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను అనమాట. ఈ 5 పాయింట్స్ని కనుక ఆ పర్టిక్యులర్ కంపెనీ కనుక సాటిస్ఫై చేయగలిగితే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఆ కంపెనీ అనేది మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి, సో దట్ ఈ వీడియో చివరిలో మనం కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ కనుక ఓపెన్ చేయకపోయింటే కనుక ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఫిబ్రవరి 28 లోపల మీరు కనుక ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఐట్రేడ్ ప్రైమ్ ప్లాన్ ప్రకారం మీకు జీరో బ్రోకరేజ్ ఛార్జెస్తో పాటు మార్జిన్ ట్రేడ్ ఫండింగ్ అనేది ఫస్ట్ 30 డేస్కి ఫ్రీగా ఇస్తున్నారన్నమాట. ఇది కేవలం ఫిబ్రవరి 28 వరకే. సో ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో ఏంజల్ బ్రోకింగ్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ లింక్ నుంచి మీరు డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా డీమ్యాట్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక పర్టిక్యులర్ కంపెనీ మనకి లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది అని ముందుగానే మనం ఏ విధంగా కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఒక మల్టీ బ్యాగర్ అంటే ఏంటంటే, ఒక స్టాక్ని మల్టీ బ్యాగర్ ఎప్పుడు అంటామంటే ఆ స్టాక్ మినిమం టు మినిమం 10x రిటర్న్స్ ఇస్తే కనుక ఆ కంపెనీని ఆ స్టాక్ని మనం మల్టీ బ్యాగర్ స్టాక్ అంటాం అనమాట. అంటే ఒక పర్టికులర్ స్టాక్లో మనం 1 lakh ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఆ స్టాక్ అనేది మనకి మినిమం 10x రిటర్న్స్ ఇచ్చింది అంటే ఆ 1 lakh కాస్త 10 lakhs అయింది అనుకోండి, ఆ స్టాక్ అనేది మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చినట్టు అనమాట. మినిమం 10x రిటర్న్స్ అనమాట. కొన్ని స్టాక్స్ మనకి 20x 30x 100x కూడా ఇవ్వచ్చు. సో వాటన్నిటిని కూడా మనం మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటాం అనమాట. సో ఈ వీడియోలో మనం ఒక పర్టికులర్ కంపెనీ మల్టీ బ్యాగర్ అవుతుందా లేదా అనేది ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఒక 5 పాయింట్స్. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి, ఏదైనా కంపెనీ మనకి లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగర్ అవ్వాలి అంటే కనుక ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అనేది చాలా బాగుండాలి ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ అనమాట. సో ఏ కంపెనీకి అయితే స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ ఉంటుందో ఆ కంపెనీ లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యి మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ బిజినెస్ మోడల్ అంటే ఏంటంటే, ఏదైతే ఆ కంపెనీ ఉందో ఆ కంపెనీ అసలు యాక్చువల్గా ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఎటువంటి సర్వీసెస్ అనేవి కస్టమర్కి ప్రొవైడ్ చేస్తుంది, ఆ సర్వీసెస్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి లేదా, కస్టమర్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేవి కనుక మనం చూసుకున్నట్టు కనుక ఆ కంపెనీ మనకి స్ట్రాంగ్ బిజినెస్ మోడల్లా కాదా అని తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ కింద మనం డిక్సాన్ టెక్నాలజీస్ తీసుకుందాం. సో రీసెంట్గా స్టాక్ వాల్యూ కంటిన్యూస్గా పెరుగుతుంది. సో చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ కానివ్వండి, డిఏఎస్ కానివ్వండి, ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారన్నమాట. ఆ కంపెనీ మనం చూస్తున్నాం 9,000 8,000 రూపీస్ దగ్గర నుంచి వితిన్ 3 to 4 monthsలోనే 19,000 20,000 దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఈ కంపెనీని మనం అనలైజ్ చేస్తూ ఈ 5 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అనేది మనం చూడాలన్నమాట. సో ఏ విధంగా మనం కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ చూడాలో ఇప్పుడు డిక్సాన్ టెక్నాలజీస్లో చూద్దాం ఫ్రెండ్స్. డిక్సాన్ టెక్నాలజీస్కి వస్తే కనుక వీటి యొక్క బిజినెస్ మోడల్ ఏంటి అంటే, వీళ్ళు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఫ్రెండ్స్. మనకి వీళ్ళు టెలివిజన్స్ కానివ్వండి, వాషింగ్ మిషన్స్ కానివ్వండి, స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, ఎల్ఈడి బల్బ్స్ కానివ్వండి, సీసీటీవీ కెమెరాస్ కానివ్వండి, డిఫరెంట్ పెద్ద పెద్ద బ్రాండ్స్కి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఈ కంపెనీ అనేది ఫ్యూచర్లో ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటాయో చూడండి. సో డిక్సాన్ టెక్నాలజీస్ యొక్క బిజినెస్ మోడల్ అనేది చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఒక కంపెనీ లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ ఇస్తుందా లేదా అనేది చెక్ చేయాలి అంటే కనుక ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ ఉంటే కనుక ఆ కంపెనీ లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే క్యాపబుల్ మేనేజ్మెంట్ ఉండాలి ఫ్రెండ్స్. అంటే స్ట్రాంగ్ అండ్ క్యాపబుల్ మేనేజ్మెంట్ ఉండాలి. అంటే ఏంటంటే ఆ కంపెనీ అనేది ఒక మేనేజ్మెంట్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని సాల్వ్ చేసి ఆ కంపెనీని నిలదొక్కేటట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్. అటువంటి కంపెనీస్ మనం లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యి మంచి రిటర్న్స్ అనేది ఇస్తాయి అనమాట. సో
ఒక కంపెనీ యొక్క మేనేజ్మెంట్ బాగుందా లేదా అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఆ కంపెనీ రీసెంట్ పర్ఫార్మెన్సెస్ మనం చూస్తే కనుక ఒక కంపెనీ మనం మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉందా లేదా చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో డిక్సాన్ టెక్నాలజీస్కి వస్తే కనుక డిక్సాన్ టెక్నాలజీస్ డిఫరెంట్ ఫీల్డ్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ మొత్తాన్ని మేనేజ్ చేస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే కాకుండా పెద్ద పెద్ద కంపెనీస్కి వీలే సప్లై చేస్తున్నారు, ఫారెన్ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా డిక్సాన్ టెక్నాలజీస్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లోకి ఎంటర్ అయ్యి వాటన్నిటినీ కూడా మేనేజ్మెంట్ అనేది స్ట్రాంగ్గా మేనేజ్ చేస్తుంది అనమాట. సో అటువంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం అనమాట. సో ఏ విధంగా ఒక కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఉండాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎంత బాగుండాలి అంటే కనుక ఎగ్జాంపుల్ కేసు తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్. రిలయన్స్ అనే కంపెనీ ఉంది. సో రిలయన్స్ గురించి అందరికీ తెలుసు. బట్ రిలయన్స్ మార్కెట్ ఎప్పుడైతే కోవిడ్ ఇష్యూ వల్ల మార్కెట్ పడిపోవడం స్టార్ట్ అయిందో వీళ్ళ యొక్క మార్కెట్ క్యాప్ అనేది పడిపోవడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు మెయిన్గా ఆయిల్ అండ్ రిఫైనింగ్ బిజినెస్ చేస్తారు, ఏదైతే క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా తీస్తారు. సో ఏదైతే బిజినెస్ ఉందో ఇది కోవిడ్ ఇష్యూస్ వల్ల బార్డర్స్ అన్ని క్లోజ్ అయిపోవడం వల్ల వీళ్ళ యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అంతా కూడా ఆగిపోయింది ఫ్రెండ్స్. సో ఇలా ఆగిపోయినప్పుడు ఈ కంపెనీ అసలు ఎంత స్ట్రాంగ్గా మేనేజ్ చేసింది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక కంపెనీ స్ట్రాంగ్ కంపెనీ బిజినెస్ మోడల్ ఉన్నా సరే ఆ కంపెనీ కనుక మేనేజ్మెంట్ బాగాలేకపోతే ఇష్యూస్ అనేవి వస్తాయి అనమాట. బట్ ఈ కంపెనీ చూడండి, ఎప్పుడైతే కోవిడ్ ఇష్యూస్ వల్ల మార్కెట్ పడిపోతుందో వీళ్ళ యొక్క మార్కెట్ క్యాప్ కంటిన్యూస్గా పడిపోతుంది. అంతేకాకుండా వీళ్ళ ఏదైతే ప్రొడక్షన్ ఉందో అలాగే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఉందో అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో అటువంటి టైంలో ఈ కంపెనీ అసలు ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఈ రిలయన్స్ యొక్క మేనేజ్మెంట్ ఏం చేసిందంటే మాకు అదర్ సబ్సిడరీ కంపెనీ ఉంది కదా జియో, సో దీన్ని హైలైట్ చేద్దాము అని చెప్పేసి మేము జియోని ఫారెన్ మార్కెట్స్లో రిలీజ్ చేస్తాము అన్న ఒక నోటిఫికేషన్ బయటికి రిలీజ్ చేసింది, ఒక న్యూస్ అనేది బయటికి రిలీజ్ చేసింది అనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఫారెన్ స్టాక్ మార్కెట్స్లో మా జియో ప్లాట్ఫామ్ ఏదైతే జియోని స్టాక్ని రిలీజ్ చేస్తాం అన్నారో చాలా పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చి ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. సో లైక్ ఫేస్బుక్ కానివ్వండి అలా అదర్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ అనేది చేశారన్నమాట. సో ఎప్పుడైతే వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ 80% రెవెన్యూ తెచ్చే బిజినెస్ మోడల్ ఆగిపోయిందో డ్యూ టు కోవిడ్ ఇష్యూస్ వల్ల ఈ మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఎదుర్కొందంటే ఆ కంపెనీ ఓకే మనకి ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి, మనం దీన్ని ఏమీ చేయలేం, బట్ మన సబ్సిడరీ కంపెనీ అయిన జియో ఉంది, సో దీన్ని హైలైట్ చేసి ఆ కంపెనీని కాపాడుకుందాం అని చెప్పేసి జియోని హైలైట్ చేశారు ఫ్రెండ్స్. హైలైట్ చేసి ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ని మొత్తం మార్చేశారు. ఆ కంపెనీ ఏదైతే 1 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయన్నమాట, ఇంకా 1 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ 900 రూపీస్ ఉండేది 2400 350 అరౌండ్గా వెళ్ళిందనమాట. సో ఒక కంపెనీ ఇష్యూస్ వచ్చినప్పుడు అది ఎంత స్ట్రాంగ్ కంపెనీ అయినా సరే వాళ్ళ మేనేజ్మెంట్ కూడా బాగుంటే కనుక ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి వారెన్ బఫెట్ ఒకటే చెప్తారనమాట. ఏం చెప్తారంటే ఏదైనా కంపెనీ యొక్క ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఉంది, ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఉంది. ఏదైనా కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అలాగే వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ రెండు కూడా బాగున్నట్టయితే కనుక షేర్ హోల్డర్స్ ఎవరైతే మనలాంటి ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి అవి మంచి రిటర్న్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఆ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేవి ఇస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఏదైనా కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో అది కొంచెం బాగాలేకపోయినా ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఉంటే కనుక వీళ్ళు మంచి మేనేజ్మెంట్ అయితే కనుక ఈ కంపెనీని మోడిఫై చేసి మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అటువంటి కంపెనీస్ కూడా మనకి లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈవెన్ బిజినెస్ మోడల్ కొంచెం లెస్గా ఉన్నా సరే ఆ కంపెనీ మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే కనుక లాంగ్ టర్మ్లో ఆ కంపెనీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనమాట. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మనకి బ్యాంక్ వైసెస్ చాలా స్మాల్ బ్యాంక్, బట్ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ అనేది చాలా మంచి మేనేజ్మెంట్. సో అందరూ కూడా లాంగ్ టర్మ్లో ఇది మల్టీ బ్యాగర్ అవుతుందని అంటున్నారు అనమాట. సో ఆ విధంగానే ఏదైనా కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ చాలా బాగుండి ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కనుక బాగాలేకపోతే ఆ కంపెనీ ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఆ కంపెనీ పడిపోతుంది ఫ్రెండ్స్. సో బిజినెస్ మోడల్ అలాగే మేనేజ్మెంట్ రెండు బాగుంటే ఆ కంపెనీ మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఈవెన్ బిజినెస్ మోడల్ చాలా స్మాల్ బిజినెస్ మోడల్ అయినా సరే ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ బాగుంటే అది మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. ఒకవేళ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ చాలా స్ట్రాంగ్గా ఉండి మేనేజ్మెంట్ అంతగా బాగాలేదనుకోండి ఫ్రెండ్స్, సో ఈరోజు కాకపోతే రేపైనా ఇష్యూస్ వస్తాయన్నమాట. ఏదైతే దీనికి ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ అనమాట. సో ఎస్ బ్యాంక్ స్టాక్ ఏదైతే కంపెనీ బ్యాంక్ వైజ్ చాలా మంచి బ్యాంక్, సో అందరు కూడా బిలీవ్ చేశారు. బట్ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్లో ఫాల్ట్ ఉండడం వల్ల ఆ కంపెనీ బ్యాంక్రప్ట్ సిచ్యువేషన్ దాకా వెళ్ళిపోయింది. షేర్ వాల్యూ 400 రూపీస్ దగ్గర నుంచి 6 రూపీస్ కూడా ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. సో అరౌండ్గా మీరు ఇక్కడ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ దగ్గరకు వచ్చేసరికి మీ దగ్గరకు వచ్చేసరికి 1500 రూపీస్ మీకు మిగిలేదు అనమాట. సో
కంపెనీ యొక్క బిజినెస్ మోడల్తో పాటు కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ రెండు కూడా బాగుంటాయో ఆ కంపెనీ మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అనేది స్ట్రాంగ్ అండ్ క్యాపబుల్ మేనేజ్మెంట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ పాయింట్. అలాగే థర్డ్ పాయింట్ చూస్తే కనుక షేర్ హోల్డింగ్, ఏదైతే ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ అనేది ఆ కంపెనీలో స్ట్రాంగ్గా ఉండాలి ఫ్రెండ్స్. ఏ కంపెనీకి అయితే ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారో ఆ కంపెనీస్ లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డిక్సాన్ టెక్నాలజీస్ యొక్క మేనేజ్మెంట్ గురించి, అలాగే వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే వీళ్ళ యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్స్ కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. డిక్సాన్ టెక్నాలజీస్ షేర్లో ఉన్న స్టాక్ ఓపెన్ చేశాను అనమాట. దీంట్లో షేర్ హోల్డర్స్ ప్యాటర్న్స్లో ప్రమోటర్స్ హోల్డింగ్స్ చూడండి ఫ్రెండ్స్. సో సిన్స్ లాస్ట్ 5 years నుంచి వీళ్ళ యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్స్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ క్వార్టర్స్లో కొంచెం తగ్గించుకున్నా సరే క్వార్టర్స్లో, బట్ ఆ కంపెనీ ప్రమోటర్స్ అనేవి అలాగే ఉన్నారు ఫ్రెండ్స్. ఏదైనా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంపెనీ యొక్క ప్రమోటర్స్ కనుక వాళ్ళ యొక్క స్టేక్ని తగ్గించుకుంటే కనుక ఆ కంపెనీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, అటువంటి స్టాక్స్ మనం ఎగ్జిట్ అవ్వడం మంచిది ఫ్రెండ్స్. సో అలా కాకుండా ప్రమోటర్స్ స్టేక్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నంత వరకు ఆ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. అది మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది మన థర్డ్ పాయింట్. ఆ కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఎంత స్ట్రాంగ్గా, ఎంత స్టాగ్నెంట్గా మెయింటైన్ చేసుకుంటే అంత మంచిది అనమాట. మనకి ఆ స్టాక్ మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ అని అంత ఉంటాయి అనమాట. పాయింట్ వచ్చేసరికి కాంపిటీటర్ అడ్వాంటేజ్ ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఏదైతే ఈ కంపెనీ మల్టీ బ్యాగర్ అవుతుందని అనుకున్నామో ఆ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ కన్నా కూడా ఈ కంపెనీ అనేది యూనిక్గా అలాగే స్ట్రాంగ్గా ఉండాలి ఫ్రెండ్స్. సో ఏదైతే కాంపిటీటర్స్కి స్ట్రాంగ్ కాంపిటీషన్ అనేది ఇవ్వాలన్నమాట. అటువంటి కంపెనీ ఉంటే కనుక అటువంటి కంపెనీ మనకి లాంగ్ టర్మ్లో సస్టైన్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ డిక్సాన్ టెక్నాలజీస్ చూద్దాం. వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరు? వీళ్ళ కాంపిటీటర్స్ కన్నా కూడా ఈ కంపెనీ ఎంత అడ్వాంటేజ్, ఎంత ముందు ఉంది, అలాగే ఎంత స్ట్రాంగ్గా ఉంది, అలాగే ఎంత యూనిక్గా ఉందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. డిక్సాన్ టెక్నాలజీస్ యొక్క కాంపిటీటర్స్ చూసినట్టు ఇంకా డిక్సాన్ టెక్నాలజీస్ కాంపిటీటర్స్ ఎంఆర్ఐసి ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, అలాగే బీపీఎల్, షార్ప్ ఇండియా, అలాగే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క కాంపిటీటర్స్తో పోలిస్తే ఈ కంపెనీ ఎంత బాగా ఉందో చూడండి ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే కనుక రిమైనింగ్ కంపెనీస్తో పోలిస్తే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాప్ చాలా బాగుంది. వీళ్ళ యొక్క పీఈ రేషియోస్ కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి. అలాగే స్టాక్ ప్రైస్ చూస్తే కనుక మిగతావన్నీ కూడా పెన్నీ స్టాక్స్ అనమాట. బట్ ఏదైతే ఈ డిక్సాన్ టెక్నాలజీస్ ఉందో ఇది మల్టీ బ్యాగర్గా ఆల్రెడీ మనకి ప్రూవ్ చేసింది. అలాగే వీళ్ళ యొక్క డివిడెండ్ సేల్స్ కానీ, క్వార్టర్ రిజల్ట్స్ కానీ, వీళ్ళ యొక్క సేల్స్ కానివ్వండి, రిమైనింగ్ కంపెనీస్తో పోలిస్తే సేల్స్ చూడండి ఫ్రెండ్స్. సో క్రోర్స్ చూస్తే కనుక క్రోర్స్లో ఉంది, వీళ్ళు స్మాల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే క్వార్టర్ సేల్స్ చూసినా, ఇయర్లీ సేల్స్ చూసినా, ఆర్ఓసిఈ చూసినా, అన్నిట్లో చూస్తే ఈ కాంపిటీటర్స్ కన్నా కూడా ఈ కంపెనీ ఎంత అడ్వాంటేజ్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. అటువంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే కనుక లాంగ్ టర్మ్లో అవి మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో మన ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి కాంపిటీటర్ అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా ఉందన్నమాట కంపెనీలో. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి హెల్తీ ఎర్నింగ్స్ గ్రోత్ అని ఉన్నారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఏదైతే ఎర్నింగ్స్ చేస్తున్నారో, రెవెన్యూస్ కానీ, ప్రాఫిట్స్ కానీ జనరేట్ చేస్తున్నారో, అలాగే మనకి షేర్ ప్రైజెస్, ఎర్నింగ్స్ పర్ షేర్ కానీ ఇవన్నీ కూడా ఆ కంపెనీ ఇవి బాగున్నట్టయితే కనుక లాంగ్ టర్మ్లో కంపెనీ ఇంకా మంచి రిటర్న్స్, ఇంకా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఆ హెల్తీ ఎర్నింగ్స్ గ్రోత్ డిక్సాన్ టెక్నాలజీస్కి ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. హెల్తీ ఎర్నింగ్స్ గ్రోత్ చూడాలంటే కనుక ఆ కంపెనీ యొక్క సేల్స్ కానివ్వండి, నెట్ ప్రాఫిట్ కానివ్వండి చూడాలన్నమాట. సో ఆ యొక్క సేల్స్ చూడండి ఫ్రెండ్స్. మార్చ్ 2018 నుంచి డిసెంబర్ 2020కి వీళ్ళ యొక్క సేల్స్ చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ యొక్క సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఏదైతే మొన్న మార్కెట్ కోవిడ్ ఇష్యూస్ వల్ల కొంచెం తగ్గినా సరే మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రీవియస్ అన్ని సేల్స్ కన్నా కూడా ఈ ఏదైతే రీసెంట్ క్వార్టర్ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అందువల్ల ఆ కంపెనీ యొక్క గ్రోత్ అనేది, ఆ స్టాక్ యొక్క గ్రోత్ అనేది అంత డ్రాస్టిక్గా మనం చూస్తున్నాం అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఏదైతే ఇంట్రెస్ట్ అవన్నీ తీసేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక మార్చ్ 2018లో కేవలం వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 14 crores ఫ్రెండ్స్. బట్ ఇయర్ ఆన్ ఇయర్ ఏదైతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనం కన్సిస్టెంట్గా చూస్తుంటే కనుక వీళ్ళ యొక్క ఏదైతే
నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. బట్ ఏదైతే మొన్న కోవిడ్ ఇష్యూస్ వల్ల కొంచెం తగ్గినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రీవియస్ కన్నా కూడా వీళ్ళు నెట్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా రీసెంట్ క్వార్టర్స్లో చూపించారు ఫ్రెండ్స్. సెప్టెంబర్ 2020 క్వార్టర్ కానివ్వండి, డిసెంబర్ 2020 క్వార్టర్ కానివ్వండి, 52 crores 62 crores రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు కూడా చూడనంత నెట్ ప్రాఫిట్ అనేది ఈ కంపెనీస్ అనేది చూపించాయి అనమాట. అందువల్ల ఈ కంపెనీ అనేది మంచి మల్టీ బ్యాగర్ ఆల్రెడీ అయ్యింది, ఇంకా కూడా ఫ్యూచర్లో అయ్యే ఛాన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏదైనా కంపెనీ లాంగ్ టర్మ్లో మంచి మల్టీ బ్యాగర్ అవ్వాలి అంటే కనుక వాళ్ళ యొక్క సేల్స్ ఎర్నింగ్స్ అలాగే గ్రోత్ అనేది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో మనం ఇంకా చూస్తే కనుక ఆ సేల్స్ గ్రోత్ అనేది ఎంత కాంపౌండ్ అయిందో చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ 5 yearsగా చూస్తే కనుక 21%, 30% అనేది ఏంటనమాట. అలాగే స్టాక్ ప్రైస్ CAGR చూసినా సరే మంచిగా మనకు చూపిస్తుంది అనమాట. సో ఇటువంటివన్నీ ఏదైనా కంపెనీలో ఉంటే కనుక ఆ కంపెనీ లాంగ్ టర్మ్లో మంచి మల్టీ బ్యాకర్ అయ్యే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి ఏదైతే ఇవన్నీ కూడా బాగున్నా సరే ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ అనేది చాలా బాగుండాలి ఫ్రెండ్స్. అంటే ఫ్యూచర్లో ఆ కంపెనీ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉండాలి. మనం ఎగ్జాంపుల్ ఇక్కడ డిక్సాన్ టెక్నాలజీస్ చూస్తే కనుక ఏదైతే వీళ్ళు ఎలక్ట్రానిక్ ప్రొవైడ్స్ చేస్తున్నారో ఇది లాంగ్ టర్మ్లో ఇంకా వీళ్ళ బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోగలిగితే కనుక ఆ కంపెనీ అనేది మనకి మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు. సో అటువంటి కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఆ స్టాక్స్ అనేవి మనకి మల్టీ బ్యాగర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏదైనా స్టాక్ని మనం లాంగ్ టర్మ్ కోసం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అనేది చాలా బాగుండాలి ఫ్రెండ్స్. అలాగే ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అలాగే ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట ప్రమోటర్స్ అని వాళ్ళ యొక్క స్టేక్ని. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి కాంపిటీటర్ అడ్వాంటేజ్, అంటే రిమైనింగ్ కాంపిటీటర్స్తో పోలిస్తే కనుక ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అనేది కొంచెం యూనిక్గా అలాగే స్ట్రాంగ్గా మిగతా కాంపిటీటర్స్కి వీళ్ళు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చి గ్రో అవుతూ ఉండాలన్నమాట. అటువంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ గ్రోత్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలన్నమాట. అలాగే ఆ కంపెనీ యొక్క పొటెన్షియల్ ఏదైతే గ్రోత్ పొటెన్షియల్ ఉంటుందో అది కూడా మనకి కంపెనీ ఇంక్రీజ్ అవుతుంటే కనుక లాంగ్ టర్మ్లో కంపెనీస్ అనేవి ఖచ్చితంగా మల్టీ బ్యాగర్స్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ 5 pointsని అనలైజ్ చేసుకొని నోట్ డౌన్ చేసుకొని ఈ 5 points అసలు ఆ కంపెనీ సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని వన్స్ సాటిస్ఫై చేస్తే కనుక మనం హ్యాపీగా మన కంపెనీలో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఆ కంపెనీ అనేది మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఒక 3 మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, డిక్సాన్ టెక్నాలజీస్ అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి యాంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి యాపిల్ ఇండియా కూడా మనకి మల్టీ బ్యాగర్ లాంగ్ టర్మ్లో అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసరికి మనకి అదానీ గ్రూప్ కంపెనీస్ ఫ్రెండ్స్. అదానీ గ్రూప్ కంపెనీస్ కూడా లాంగ్ టర్మ్లో ఇంకా మంచి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఎవ్రీ డిప్స్లో కూడా ఇటువంటి కంపెనీస్ని మనం అనలైజ్ చేసుకొని సో కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.